ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఘృణిస్సూర్యాదిత్యోం ఆదిత్యాయ నమః. భాస్కరాయ నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి జనవరి 26, 2025 సంవత్సరం ఆదివారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 ద్వాదశి రాత్రి 8:49 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పగలు 8:23 వరకు. యోగం వ్యాఘాత యోగం రాత్రి 3:31 వరకు. కరణం కౌలవ కరణం పగలు 8:38 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 8:49 వరకు. అమృత గడియలు రాత్రి 2:25 లగాయతు 4:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 లగాయతు 5:19 వరకు. వర్జం లేదు ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈరోజు శ్రాద్ధ తిథి ద్వాదశి. పుష్యమాస కృష్ణపక్ష ద్వాదశి తిథియందు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మం నిర్వర్తించడం ద్వారా మనం పితృదేవత అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఈరోజు సూర్య భగవానుడికి చేసే మీరు నమస్కారము, సూర్య భగవానుడికి చేసే ప్రార్థన చక్కటి అనుకూలమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అందుకని ఉదయం పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యుడికి నమస్కరిస్తూ సూర్య నమస్కారాలు లేదా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఇత్యాదివి, తర్వాత సూర్యుడికి సంబంధించిన మంత్రం ఘృణిస్సూర్యాదిత్యం అనే మంత్రం అత్యంత పరమ పవిత్రమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. సాధారణంగా ఈ బ్రిటిష్ వాళ్ళు ఆదివారం సెలవు అని పెట్టడం వల్ల మనం ఆదివారం నాడు చేయకూడని పనులు, సరసాలన్నీ కూడా ఆ రోజు చేస్తూ ఉంటాము. అలా చేయకుండా ఆదివారం నాడు ఎవరైతే నియమనిష్టలతో ఉంటారో, మద్య మాంసాలకి దూరంగా ఉంటారో, ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారో వారు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది, సూర్యుడు అంటే ప్రత్యక్ష భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు, మన కంటికి కనిపించే భగవంతుడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందితే జీవితంలో అన్ని మనం సంపాదించుకోవచ్చు. కనుక ఆదివారం నాడు ఒక రోజన్నా నియమనిష్టలతో ఉండడం అలవాటు చేసుకోవడం ద్వారా జీవితంలో అనేక సమస్యల నుంచి మనం బయటపడి ముందుకెళ్ళొచ్చు. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.